హాయ్ ఫ్రెండ్స్, 10 కామెంట్స్ చదువుదాం. వేరే వేరే ఛానల్స్కి సంబంధించినవి ఇవన్నీ, దానికి ఆన్సర్స్. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ గురించి ఒకటి ఉంది. రోడ్ సైడ్ బిజినెస్ ఏది బెటర్ అని కామెంట్. ఏంటంటే రోడ్ సైడ్ మనం ఫుడ్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు, మీరు ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఓసీ ఎస్టీ అనేది ఏమి ఉండదు క్యాష్లో కూడా. బిజినెస్లో అయితే ఎవరైనా ఏ బిజినెస్ అయినా వేసుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ ఫాస్ట్ మూమెంట్ ఉన్నది, చేసుకుంటే మీకు రోజు 1000 రూపాయల నుంచి 5,000 కూడా రావచ్చు, 10,000 కూడా రావచ్చు ప్రాఫిట్. కొంతమంది అయితే 20,000 కూడా కొడుతున్నారు. సరే, మనం తక్కువలేని అనుకున్నాను. మీరు ఎవరైనా కొత్త పెట్టుకుంటారు, 1000 రూపాయలు అయితే ఈజీగా వస్తుంది ఒకవేళ కూల్గా చేసుకుంటే. అదొకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఐపీఎల్లో బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు కొన్ని ఇల్లీగల్ అన్నీ జరుగుతుంటాయి. దాన్ని ఆపడం కష్టమే. ఇట్లా యాక్చువల్ బెట్టింగ్లను ఆపడం చాలా కష్టం. అసలు ప్రపంచం మొత్తం అవుతున్నాయి బెట్టింగ్స్. మీరు చేయకుండా ఉంటే బెటర్, అది నేను చెప్తా. చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. థర్డ్ కామెంట్ వచ్చేసి హర్ష సాయిని అరెస్ట్ చేస్తారా చేయరా? చేయడం కష్టం ఎందుకంటే ఆయన దగ్గర క్యాష్ గట్టిగా ఉంది. అన్ని పైసలు ఉన్న పర్సన్ని అరెస్ట్ చేయడం అంటే అది అయ్యే పని కాదు. చూద్దాం, గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలని. మ్యాక్సిమం అయితే కాదు, అరెస్ట్ అయితే కష్టమే అది. మళ్ళీ నా అన్వేషణ చిట్టి పికల్స్ గురించి మాట్లాడిన విధానం అంటే, అందులో నా అన్వేషణ అది రాంగ్ ఉంది. ఎందుకంటే ఆ చిట్టి పికల్స్కి సంబంధించిన 3 అమ్మాయిలని, అందులో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి చాటింగ్ చేయడము, ఆమెతో కాంటాక్ట్ కావడం జరిగింది మనోడు. ఎప్పుడు ఈ ఏదైతే ఈ చిట్టి పికల్స్కి సంబంధించిన ఇష్యూ కాకముందు, అంటే ఏదైతే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ఏదో వాళ్ళ స్టోరీ అది. మనోడు ఏం మాట్లాడిండంటే వీళ్ళు చెల్లెలు అని చెప్పేసి అన్నాడు. అది కొంచెం అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెల్లెని కలవాలని అనుకుంటే ఆ చెల్లెలు ఎక్కడున్నదో అక్కడికి రావాలి, హోమ్ టౌన్కే రావాలి. అవునా కదా? ఆమె హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కి రావాలి, రాజమండ్రిలో ఉంటే రాజమండ్రికి నువ్వు పోవాలి. అక్కడికి నువ్వు ఉండేదే ఆఫ్రికా అంటావు, అమెరికా అంటావు, బ్యాంకాక్ అంటావు. అక్కడ ఎక్కువ ఇల్లీగల్ దందలు. ఇంకా కుళ్ళు చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్గా నడుస్తున్న ఏరియాలో అని. అట్లాంటి ప్లేస్కి నువ్వు ఆమె నీ సొంత చెల్లెలు కాదు, ఎవరో దాన్ని పట్టుకొని నువ్వు చెల్లెలు అనేసినావు. అట్లాంటి చెల్లెలైనా నువ్వు సొంత చెల్లెలు లెక్క ట్రీట్ చేయాలంటే ఆమెని అట్లాంటి ప్రాస్టిట్యూషన్ లీగల్గా ఉంటున్న ఏరియాకి రమ్మని చెప్పొద్దు. ఫస్ట్ నువ్వే మీ చెల్లెళ్ళు ఎక్కడుంటుందో తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోయి పప్పన్నం తినడం బెటర్. అంతేగాని నువ్వు అట్లా పిలిచినావు అంటే ఆడ వేరే ఉద్దేశం ఉంటుంది నీది కూడా. ఇంకోటి, రాజు బొడ్డ అనేది ఒక పర్సన్ని ఎట్లా క్యాచ్ చేయాలి అని ఇండియాలో ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫారెన్లో ఉండి ఇష్టం వచ్చేలా ఇస్తుంటాడు ఇక్కడ గవర్నమెంట్ని. అది ఎవరైనా చేసుకోవచ్చు, పైసలు ఇస్తారు అక్కడ గవర్నమెంట్ కూడా. నువ్వు ఏ దేశంకి పోయినా వేరే పక్క దేశంలో తిరుగుతా అంటే నీకు సెక్యూరిటీ ఇస్తారు, నేను అరెస్ట్ చేయరు, ఎంత అనేది ఇట్టుకోవచ్చు అది. కానీ ఆయన ఇండియాకు ఎప్పుడు వస్తుంటే సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వస్తాడు. కానీ అది ఏర్పడకపోతే ఎప్పటికీ రాడు. ఇది కూడా చెప్తున్నా, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి ఆయనకి. బీజేపీ ఉన్న రోజులు అయితే ఇండియాకి రాడు. ఇది ఫిక్స్. ఇది దీనిలో రెండో క్వశ్చన్ లేదు. ఇంకోటి, పాస్టర్ డెడ్ గురించి కూడా అనుమానాలు ఉన్నాయని చాలామంది అంటారు. ఇందులో ఎన్ని అనుమానాలు ఉన్నా కష్టం ఎందుకంటే ఆయన డైరెక్ట్ మందు కొనడం ఉన్నది. పాత హిస్టరీలో, గత చరిత్రలో కూడా మందు కొన్న రికార్డులు ఉన్నాయి. మందు కొనడం ఏందో నాకు అర్థం కాలే. ఆ డ్రైవింగ్లో తప్పు పాస్టర్ది ఉన్నది. ఇక మందు కొనడమే పెద్ద తప్పు ఇక్కడ మెయిన్ థింగ్. ఎందుకంటే అంత లాంగ్ జర్నీకి మందు కొనడం అనేది, అలా పోయినాక తాగాలి, పోకముందే రోడ్ల పైన తాక్కుంటూ పోవడం అనేది అది 100% తప్పది. అది పాస్టర్ అని కాదు, పూజారి తాగినా తప్పే అంటాను నేను. ఎవరు తాగినా తప్పది. దానికి కులం ఏముంటుంది చెప్పు? ఒక మనిషి మత్తులో ఇష్టం వచ్చిన నడుస్తుంటే ముంగడ నేనే లారీ డ్రైవర్ అనుకో, నేనే సపోజ్, నాకేం తెలుసు ఆడు ఏ కులం అనేది. ఆ డ్రైవింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదు, అది ఇంపార్టెంట్ నాకు. అందులో కులం అనేది ఉండదు. అందరూ కులం అని మాట్లాడుతారు, తప్పది. మళ్ళీ అఘోరా గురించి కూడా కామెంట్స్ వచ్చినాయి. లేడీ అఘోరా వర్షిని అంటే ఏదో స్టోరీ. ఇక్కడ చూడు, ఆడపిల్ల ఎవరైతే ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకుంది అనుకుంటా. ఇప్పుడు ఆ ఆడపిల్ల పరిస్థితి చెప్తా ఫస్ట్. ఆ లేడీ అఘోరా సంగతి తర్వాత అని, ఈ ఆడపిల్ల సంగతి ఏంటంటే వీళ్ళు పూర్
పూర్ ఫ్యామిలీ. ఈమె ఇంట్లో ఏదో దొడ్డు బియ్యం తింటున్నారో ఏందో, గరీబీ లైఫ్ అది. ఈ లేడీ అఘోరిది ఆమెను కలిసిన తర్వాత కార్లో తిప్పడము అంత పిక్నిక్ లెక్క తిరపంగానే ఆమె అట్రాక్ట్ అయింది. ఈ ఇంట్లో ఉంటే నాకు సుఖం లేదు, లేడీ అఘోరితో తిరిగితే ఈ దేశమంతా తిరగవచ్చు అని చెప్పేసి ఆమె తెగించి ఆయనని పెళ్లి చేసుకుంటుంది. అంతేగాని వేరేది ఏమీ లేదట. ఇప్పుడు ఆ లేడీ అఘోరి అనేది అఘోర నుంచి బయటకు వచ్చేసి నేను హిజ్రా లెక్క బతుకుతా అని చెప్పేసి అంటే మాత్రం ఆమె అతన్ని కూడా వదిలేసే అవకాశం కూడా ఉండవచ్చు, మరి చెప్పలేము. ఎందుకంటే ఈమె కావాల్సింది కొంచెం ఎంటర్టైన్మెంట్ లైఫ్ ఆ ఏజ్లో వాళ్ళు కోరుకునేది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది లేడీ అఘోరి దగ్గర ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఊరు తిరుగుతాడు, ఏడంటాడా ప్రపంచం మొత్తం, ఇండియా మొత్తం తిరుగుడు, లగ్జరీ లైఫ్, లగ్జరీ సిచ్యువేషన్స్ అవన్నీ ఉండడం వల్ల అట్రాక్ట్ అయిపోయింది ఆ పాప. అంతేగాని ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడు, నేనే ఒక కాలేజ్ పోరిని అనుకో, సపోజ్ ఒక బైక్ పైన ఆమెకు సినిమాకి తీసుకుపోదామని ఒక బైక్ ఆపుతా. అదే టైంలో ఒకడు కార్ తీసుకొచ్చి నేను కూడా నీకు సినిమా ఎందుకు, సినిమా తర్వాత మంచి నాగార్జున సాగర్ అంత లాంగ్ కూడా పోతాం కార్లో అంటూ ఆటోమేటిక్గా ఆ పాప ఆ కార్లకు షిఫ్ట్ అయిపోతుంది. అట్లనే ఈమె ఇంట్లో ఈమెకున్న పరిస్థితులకి సెట్ కాదు, ఈమె కోరికలు సెట్ అయ్యే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్ అది. దానివల్ల లేడీ అఘోరి మాట ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు పైసలు కూడా ఫ్రీగా గట్టిగా వస్తుంటాయి ఇలా లేడీ అఘోరికి. ఎందుకంటే ఆమెకి మామూలు నార్మల్ బ్యాంకు ఉన్నట్టుందేమో అని కొద్ది రోజుల్లోనే కరెంట్ అకౌంట్ అనేది ఉంటుంది. అంటే లక్షలు ట్రాన్స్ఫర్ అయినా అని గవర్నమెంట్ ఏమనదు, జస్ట్ ట్యాక్స్ కడితే ఖాళీగా. నార్మల్ అకౌంట్ లక్షలు ట్రాన్స్ఫర్ అయితే బ్లాక్ చేస్తుంటారు. ఇప్పుడు పైసల పరంగా కూడా మినిమం ఒక 200 కోట్లు దాకా సంపాదన వాళ్ళ అకౌంట్ పడుతుంది. అది ఈ లేడీ ఎవరైతే ఆ పిల్ల ఉన్నదో ఆ పిల్లకి తెలిసిపోయింది. అది మినిమం 200 crores, ఎక్కువ అంటే ఎక్కువ 500 crores దాకా కూడా పైసలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా దేశాలంతా తిరగవచ్చు కాబట్టి అట్రాక్ట్ అయిపోతారు. కామన్, అది మనిషి గుణం అది. అట్లని చెప్పేసి అందరూ అయిపోతారని చెప్పను, కొంతమంది మనసు గట్టిగా కూడా ఉంటుంది. అది లేడీ అఘోరి గురించి అంతే. అది ఇంకా యూఎస్లో జాబ్స్ పోతున్నాయి వస్తలేవు అని అంటే మనం దాన్ని చెప్పలేము, నేనేమో ఎక్స్పర్ట్ కాదు. కాకపోతే ఒక్కటైతే చెప్తా, మన దేశంలో జాబ్స్ కొంచెం కష్టమైన చేయడమే బెటర్. మీరు ఫారెన్ పోయి అక్కడ కష్టాలు పడడము నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే అక్కడ రూల్స్ చేంజ్ అవుతుంటాయి ప్రతి దేశంలో, అదొకటి. మళ్ళీ ఇంకోటి చెప్తా, పాస్టర్ డెడ్ ఏదైతే పాస్టర్ చనిపోవడము, ఇది ఇండియా కాబట్టి ఇంకా గ్రేట్. ఇది పాస్టర్కి సంబంధించిన విషయం. నువ్వు అదే ఇప్పుడు నేనే సపోజ్ అమెరికాలో చచ్చిపోయినానే అనుకో, ఇంత పోలీసులు ఎంక్వైరీ చేయరు మామడా. అసలు డెడ్ బాడీ ఇండియాకు పంపుతూనే ఎక్కువ అన్నట్టు ఉంటుంది అక్కడ. అదే దుబాయ్ ఏదైనా ముస్లిం కంట్రీస్ అయితే అక్కడ చనిపోతే డైరెక్ట్ సముద్రంలోనే పడేస్తారని విన్నాను నేనైతే. అసలు ఎంక్వైరీ అనేది పోలీస్ ఎంక్వైరీ క్లారిటీ ఇక్కడ ఇండియాలో కాబట్టి నీకు ప్రతిదీ ఎంతమందికి అనుమానాలు ఉన్నా పాపం వాళ్ళు పోలీసులు వెయిట్ చేసి అన్ని ఆన్సర్లు చాలా వరకు ఇచ్చేసారు. అప్పటికి ఇంకా అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఓకే, అది ఇండియా కాబట్టి మీరు ఎంతైనా ప్రశ్నించవచ్చు ఇక్కడ. ఇదే పాస్టర్లు అయినా ఒక ముస్లిం కంట్రీలో చనిపోతే మీరు ఆలోచించుకోండి, ఇండియానే గ్రేట్ అని చెప్తారు. అప్పుడు ఇదే పాస్టర్ ముస్లిం కంట్రీలో చనిపోతే ఎట్లుంటుంది, ట్రీట్మెంట్ ఎట్లుంటుందో మీరు తెలుసుకుంటే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అదొకటి. ఇంకోటి, మొన్న తీర్మార్మల నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తీర్మార్మలన మొన్న ఏది నిజాం కన్నా ముందు కూడా రెడ్డిలు దోచుకున్నారు బీసీలని అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి స్పెషల్ నా కామెంట్లో దీనికే నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్లో చెప్తున్నాను. చూడు, తీర్మార్మలన ఇండిపెండెన్స్ ముందు 1910 అంటే ఏది 1949 ఏదైతే 47 టైంలో ఇండిపెండెన్స్ వచ్చే టైంలో రెడ్డిస్ నిజాం ఆస్తులను దోచుకున్నట్టు కూడా నిజాం ఆస్తులన్నీ రెడ్డిస్ చేతిలో ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు 50 సంవత్సరాలు వెనక్కి పోయినావు, 70 సంవత్సరాలు వెనక్కి పోయినావు, నేను వదిలేసి 1000 సంవత్సరాలు పోదాం వెనక్కి, ఎందుకైనా మంచిది. 1000 years నుంచి ఎన్నో కులాలు రూల్ చేసినాయి. బ్రిటిషులు రూల్ చేసారు, ముస్లిమ్స్ ఎంతోమంది రూల్ చేసారు. అందులో బీసీలు కూడా ఉంటారు, రూల్ చేసిన బీసీ రాజులు కూడా ఉంటారు, ఓసీ రాజులు. ఏ రాజైనా గరీబోళ్ళకి లాభం అయ్యేటట్టు చేసిండు. ఆ బ్రిటిష్ వాళ్ళని కూడా లెక్క చేసి చెప్తున్నాయి. ఇక ఆఖరికి బ్రిటిషర్స్ అయినా ఈ గరీబోళ్ళ దాంట్లో ఓసీలు ఉన్నారా బీసీలు ఉన్నారా సంగతి పక్కన పెట్టేసి ఇప్పుడంటే బీసీలు ఉన్నారు గరీబులు అని అంటున్నారు. ఓకే, అప్పుడు కూడా గరీబీలో బీసీలు కూడా ఉంటారు,
ఉంటారు అప్పుడు కూడా. అప్పుడైనా సరే మీకు 1000 సంవత్సరాల నుంచి న్యాయం ఎప్పుడైనా జరిగిందా అది చెప్పుర్రి. మరి 1000 సంవత్సరాల నుంచి న్యాయం జరగలేనప్పుడు ఇప్పుడు వచ్చేసి మొత్తం రెడ్డి లెవెల్లోనే అయిందంటే నడవదు కదా. దానికన్నా ముందు ఎన్నో కులాలు రూల్ చేసినాయి ఇండియాని మొత్తం. ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో నీకు రెడ్డిస్ అయితే రూల్ చేస్తలేదు కదా నార్త్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ అక్కడ కూడా బీసీలకి 100% న్యాయం జరుగుతున్నా నువ్వు చెప్తున్నావా చెప్పు. ఇదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పైసలు ఉంటుంది మమ్మీడ. పైసలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ రూల్ నడుస్తుంటుంది అంతే. అది ఏ కులములైనా అని వేస్ట్. ఇంకోటి ఇప్పుడు బీసీలకే రాజ్యం మొత్తం అప్పయిపోయినా కానీ బీసీలైనా ఏం చేస్తారు, వాళ్ళ చుట్టాలకి వాళ్ళ పిల్లలకే ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. అట్లనే రెడ్డిస్ కూడా అట్లనే చేస్తున్నారు. అంతేగాని ప్రత్యేకంగా ఇది రెడ్డిసే కనిపెట్టింది కాదు ఇది. పైసలు ఉన్నప్పుడు ఏదైనా ఒక కంపెనీలు ఉంటాయి, అగర్వాల్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని మార్వాడి కంపెనీస్, కొన్ని గుజరాతీ కంపెనీస్. మీరు చూడండి చైర్మన్లు వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, సీఈఓ కూడా వాళ్ళకి తెలిసిన మనుషులు ఉంటారు, వాళ్ళ కులంకి సంబంధించిన ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ మనుషులు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, మార్కెటింగ్ డైరెక్టర్స్, ఇంకా ఎన్నో ఉంటాయి, ప్రొడక్షన్ మేనేజర్స్, జనరల్ మేనేజర్స్, మొత్తం వాళ్ళ కులాలకు సంబంధించిన మనుషులే కదా ఉండేది. మళ్ళీ ఒక కంపెనీనే బయట వాళ్ళకి నమ్మను అన్నప్పుడు రాజ్యాంగంలో ఇండియాకి సంబంధించిన పదవులలో కూడా ఏమైనా గడబడైతే ఇంకా కంపెనీ మునిగిపోయినా ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీకే లాస్. కానీ ఇప్పుడు రాజ్యాంగం ఏదైతే ఇండియాకి సంబంధించిన పోస్టుల గవర్నమెంట్కి సంబంధించిన రూలింగ్లా ఏమైనా గడబడైతే అది వేరే దేశాలు కూడా వచ్చి ఆక్రమణ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నమ్మకం కలిగిన వ్యక్తులను పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పెట్టుకునేది వాళ్ళ ఇంట్లోనే కాదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఇండియాకి ప్రమాదం కాకుండా మనం చెప్పినట్టు పనులు తొందరగా అయ్యే విధంగా ఉండాలంటే మన వాళ్ళు ఉంటే తొందరగా అయిపోతుంది అని. అంతేగాని ఇందులో వేరేది ఏముంటుంది. కానీ ఇందులో మీరు అన్నట్టు ఒకటైతే నాకైతే పక్క ఉంటుంది. ఏంది సార్, ఎవరు ఏమన్నా గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తలేరు అని మాత్రం నేనైతే చెప్తాను. అందులో ఓసీలైనా ఉంటారు గరీబ్ వాళ్ళ, బీసీలైనా ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళన్నకి నేను చెప్పేది. ఎందుకంటే ఊకే రెడ్డిల మీద వాడేసిన రెడ్డిలో కూడా ఎంతోమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు కూడా రెడ్డిస్ హెల్ప్ చేస్తలేరు. ఓసీలు హెల్ప్ చేయాలి, బీసీలు కూడా హెల్ప్ చేయరు. ఆ రెడ్డిస్కి ఎవరు హెల్ప్ చేయరు. ఇంకా బీసీలో కూడా ఎంతో గరీబ్ వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన బీసీలోనే గరీబ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కులాలనే రిచ్ బీసీలు ఉన్నారు. రిచ్ పైసలు ఉన్న బీసీలు పైసలు లేని రిలేటివ్స్కే హెల్ప్ చేస్తలేరు. అదేంది మరి? అదన్నా చక్కగా ఉండాలి కదా మరి. సరే నాకంటే ఎవరు హెల్ప్ చేయకుండా పోనీ ఇట్లనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. కానీ బీసీలో కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఆ బీసీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిచ్ పీపులే హెల్ప్ చేస్తలేరు కరెక్ట్ చెప్పాలంటే. మరి ఇది క్వశ్చన్కి ఇక అన్ని క్వశ్చన్స్కి అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. బీసీ ఓసీకి సంబంధించిన వరకు మెయిన్గా పైసలకు సంబంధించిన మ్యాటర్ ఎక్కువ ఉన్నది. దీన్ని ఎట్లా పరిష్కరించడము ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే మంచిది. ఇంకా బీసీ ఓసీల గురించి మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా డీటెయిల్గా కూడా చెప్తాను, ఆల్రెడీ డీటెయిల్గానే చెప్పిన. ఒకటి విషయం చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు బీసీ ఓసీ ఏదో బ్యాంక్ లోన్స్ గురించి కూడా మాట్లాడాడు మొన్న, అదొక కామెంట్ సైడ్లో ఉండే. బీసీ ఓసీల గురించి ఏది ఎక్కువ ఓసీలకి ఏది గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ బ్యాంకులు అనేది లోన్ ఎక్కువ ఇచ్చిందని అంటున్నాను. మీరు డీటెయిల్గా చెప్పలేదు మళ్ళీ. నా రోజు నేను చూసిన ఆ వీడియో కూడా, ఎందుకైనా మంచిది. ఆ వీడియోలో లోను ఎవరికి ఎంత ఇచ్చారో అని చెప్తున్నావు, అని ఎవరికి దేనికోసం ఇచ్చారో అది కూడా క్లారిటీగా రాయాలి. ఎవరో ఏ కంపెనీ పెడుతున్నారు. వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు రాసుకుంటారు ఓసీలు, బీసీలు చిన్న చిన్న కంపెనీలు రాసుకుంటారు. కాబట్టి చిన్న అమౌంట్, చిన్న కంపెనీలకు చిన్న అమౌంట్. నేను ఇప్పుడు కిరాణా షాప్ పెడతా అంటే ఇప్పుడు బ్యాంక్ అయినా సరే నాకు 2 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వదు. ఓకే, పాన్ షాప్ అనుకున్నా కానీ ఏదైనా వెజిటేబుల్ షాప్ చిన్న చిన్నవి అనుకుంటే, కార్ లోన్ అనుకుంటే చిన్న చిన్నవి వస్తాయి. ఓసీలు ఏం చేశారంటే మినిమం 20 లక్షలు 30 లక్షలు బిజినెస్లకు సంబంధించిన బిజినెస్ల గురించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకురు, పెద్దవి పెట్టుకురు. అట్లా దానివల్ల వాళ్ళకి ఎక్కువ లోన్లు వచ్చినాయి. అది నువ్వు డీటెయిల్గా చెప్పలేదు. నువ్వు చెప్తే నువ్వే దొంగ దొరికిపోతున్నావు. నువ్వు డీటెయిల్గా రావు ఎప్పుడు, పైన చెప్తావు. ఎందుకంటే నువ్వు ఫేమస్ అయిపోవాలని చూస్తావు ఎప్పుడు. అది తప్పదు యాక్చువల్లీ. ఇంకోటి, నీ ఛానల్ మంచి రేటింగ్ ఉన్నది, మంచి 10 లక్షల మంది క్యూ న్యూస్, దీనిలో మినిమం 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గరీబ్ వాళ్ళు బీసీలే. నాది వదిలేసే ఓసీ. నేను ఓసీ అయినా ఇప్పుడు నాకేం హెల్ప్ వద్దురా నాయన. మీ సైడ్ నుంచి కూడా స్పెషల్గా మల్లన్న సైడ్ నుంచి కూడా వద్దని అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వేరేలేకైతే ఇప్పుడు మీరు బీసీలకే హెల్ప్ చేయండి ఫస్ట్. అది మిగిలినాక నాకు హెల్ప్ చేయి, నో ప్రాబ్లం. ఫస్ట్ నువ్వు బీసీలకు హెల్ప్ ఏంటంటే వాళ్ళు కొత్త యూట్యూబ్ ఛానల్స్ బీసీలే పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఛానల్స్ ప్రమోట్ చేయరాదు.
చెయ్యవు. నువ్వు ఫేమస్ అయిపోవాలి, నువ్వు ఎమ్మెల్యే కావాలి, ఫ్యూచర్లో నువ్వు మినిస్టర్ కావాలి. నేను చెప్తున్న తీర్మానం వల్లనే ఒకవేళ సీఎంని చేసినా కానీ గరీబ్ వాళ్ళు మాత్రం వాళ్ళకి హెల్ప్ జరగదు. మళ్ళీ రిచ్ పైసలున్న బీసీలు వస్తారు మళ్ళీ అధికారంలోకి. ఇది గుర్తుపెట్టుకోండి. బీసీలు వస్తుండొచ్చేమో 40%, 50%. వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు వస్తారు. గరీబ్ బీసీలను రానియడు. ఇది 100% ఇది. ఎందుకంటే ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనసుతోటి మాట్లాడే మనుషులు వేరుంటారు, పైన పైన చెప్పి కన్ఫ్యూజ్ చేయడం మనుషులు వేరుంటారు. ఈయన మొత్తం పైన పైన విషయాల కోసం ఓనే ఏం చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ ప్రాబ్లం 4 పేజీలు ఉంటుంది అనుకో, ఈయన ఒకటి మ్యాక్సిమం 2 పేజీలు చదువుతాడు, 3వ పేజీ 4వ పేజీకి రాడు. ఎందుకంటే అక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏందనేది కూడా ఉంటుంది 3వ పేజీలో 4వ పేజీలో. అక్కడ దాకా తీర్మానం వల్ల వచ్చిన రికార్డే లేదు ఇప్పటిదాకా. అంతే. ఓకే రైట్, బాయ్.